అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడంపై కాకినాడలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు ఆధ్వర్యంలో మహిళలు గ్యాస్ బండలు కట్టెలతో వినూత్నంగా నిరసన తెలిపారు. పండుగ రోజున గిఫ్టుకు బదులు ధరల పెంపుతో మోదీ ప్రభుత్వం మహిళలపై అదనపు భారం మోపిందని ఆయన మండిపడ్డారు. ఈ పెంపు సామాన్యుల బడ్జెట్ను అతలాకుతలం చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మోదీకి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి. పెంచిన 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 గ్యాస్ ధరలను పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి. పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ మహిళలకు గిఫ్ట్ ఇచ్చాడు. అది గిఫ్ట్ ఏంటంటే గ్యాస్ బండ మీద, వంట గ్యాస్ బండ మీద, ఇంట్లో వాడే గంట మీద 60 రూపాయలు పెంచాడు. ఇంకో కమర్షియల్ దాని మీద 110 రూపాయలు పెంచాడు. ఇది సామాన్యులకు చాలా పెనుభారంగా మహిళలు అర్ధనాలతో ఈరోజు వేస్తున్నారు. అంటే మళ్ళా పురాతన కాలం, ప్రాచీన కాలం మళ్ళీ గ్యాస్ బండ లేకుండా చివరికి కట్టెలే దిక్కిలాగా ఈరోజు కనపడుతుంది. ఇది చాలా దారుణం, సిగ్గుచేటు. ఒక పక్క ప్రజలు ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి, వంట ధరలు పెరిగి, గ్యాస్ ధరలు పెరిగి ఇంకా మానసికంగా ఇబ్బంది పెడుతుంటే నువ్వు మరలా ధరలు పెంచమని చెప్పి ఈరోజు ఈ విధంగా ధరలు పెంచడం అనేది చాలా దారుణం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఎన్ఎఫ్డబ్ల్యూ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే పెంచిన గ్యాస్ ధరల్ని ఉపసంహరించాలని కోరుతున్నాం. లేదంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని వామపక్షాలతో ఉద్యమం చేసి మోడీకి ఈ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ